వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. పల్నాడు జిల్లా రాష్ట్ర మైదాన ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనులకు రాజకీయ రిజర్వేషన్ లేకపోవడం వల్ల తీవ్ర అన్యాయం జరుగుతోందని గిరిజన సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి బి శ్రీను నాయక్ అన్నారు. మైదాన ప్రాంత గిరిజనుల కోసం 4 అసెంబ్లీ స్థానాలను కేటాయించాలని, జనగణన 2026లో కులగణన చేపట్టి జిల్లాను యూనిట్గా తీసుకుని ఎస్టీ స్థానాల పునర్విభజన చేయాలని డిమాండ్ చేశారు. జనాభా ప్రాతిపదికను స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. గ్రామీణ ప్రాంతంలో ఎక్కువ శాతం ఎస్టీలు ఉన్న చోటు ఆ స్థానం వారికి రిజర్వేషన్ కల్పించాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్నటువంటి ఈ జనాభా లెక్కల్లో భాగంగా కులగణన చేపట్టాలని చెప్పేసి గిరిజన సమైక్య నుంచి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందువల్లంటే జనాభా ప్రాతిపదికన గిరిజనులకు రావాల్సినటువంటి రాజకీయ రిజర్వేషన్ కోల్పోతా ఉన్నారు. ప్రధానంగా ఎక్కువగా జనాభా ఉన్నటువంటి మైదాన ప్రాంతాల్లో అన్యాయం అయిపోతుండటంతో పాటు ఆర్థికంగా, సామాజికంగా, విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో దెబ్బతింటా ఉన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో వాళ్ళకి రిజర్వేషన్ కల్పించడం వల్ల ఎంతో కొంత ఇక్కడ అభివృద్ధి అనేది జరుగుతూ ఉంది. మైదాన ప్రాంతాలకి రాజకీయ రిజర్వేషన్ కల్పించడం వల్ల విద్యారంగంలో గాని, వైద్య రంగంలో గాని, ఉపాధి రంగాల్లో అభివృద్ధి చేసేటువంటి అవకాశం ఉందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. అదే కాకుండా జిల్లాని ఒక యూనిట్ గా తీసుకొని జనాభా ప్రాతిపదికన స్థానిక సంస్థల్లో కూడా రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి మేము కుటుంబ ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా మైదాన ప్రాంతాల్లో ఈ పునర్విభజనలో భాగంగా రానున్నటువంటి జనాభా లెక్కలో భాగంగా తీసుకొని దానిలో భాగంగా కులగణన చేస్తూ మైదాన ప్రాంత గిరిజనులకు రిజర్వేషన్ పరంగా 4 సీట్లు కేటాయించాలని చెప్పేసి మేము గిరిజన సమైక్య నుంచి తెలియజేస్తా ఉన్నాం. ఆ విధంగా కనుక జనవరి 2026లో మీరు చేయకపోతే గిరిజన సమైక్య అలాగే ఇతర ప్రజా సంఘాలని, అదే విధంగా సిపిఐ తరఫున మేము పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్నటువంటి ఈ జనాభా లెక్కల్లో భాగంగా కులగణన చేపట్టాలని చెప్పేసి గిరిజన సమైక్య నుంచి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. డిసెంబర్ 31, జనవరి 1 నూతన సంవత్సర వేడుకల సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం పట్టణ పరిధిలో పోలీసులు ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టినట్లు ఎస్ఐ నాగేశ్వరరావు తెలిపారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూనే చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బైక్ రేసింగ్, అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, హెల్మెట్ లేకుండా ప్రయాణించడం, లైసెన్సర్ తొలగించిన లేదా మోడిఫై చేసిన వాహనాలపై భారీ ఫైన్లు, వాహనాల సీజ్తో పాటు కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ప్రజల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యమని, శాంతి భద్రతల కోసం శాఖ పూర్తిగా అప్రమత్తంగా ఉందని తెలిపారు. నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి ఎవరైనా సరే ఇల్లీగల్ యాక్టివిటీస్ అంటే మద్యం సేవించి బండి నడపడం, ర్యాష్ డ్రైవింగ్ చేసి జనాలకు ఇబ్బంది కలిగించడం, ట్రిపుల్ రైడింగ్ వెళ్ళడం, రోడ్ల మీద కేక్ కట్ చేయడం, ఇటువంటి చర్యలకి పాల్పడినట్లయితే ఖచ్చితంగా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోమని మా పై అధికారుల నుంచి ఉత్తర్వులు ఉన్నాయి. దాని ప్రకారం మేము ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకుంటాం. తర్వాత కేసులు కూడా కట్టి వాళ్ళని కోర్టుకు పంపిస్తాం. దీన్ని దృష్టిలో పెట్టుకొని జనాలందరూ కూడాను ఏదైతే డిసెంబర్ 31 కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా పీస్ఫుల్గా ఎవరింటి వద్ద వాళ్ళు జరుపుకుంటారని అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ బైక్ డ్రైవింగ్ గురించి కూడా సైలెన్సర్ తీసి వెహికల్ నడిపించో ఆల్రెడీ ఒక బైక్ సీజ్ చేసాము. 12,000 రూపాయల ఫైన్ కూడా విధించాము. సేమ్ అలాగే మేము అన్ని చోట్ల కూడా పికెట్లు పెడుతున్నాం. ఎక్కడైనా సరే రోడ్డు మీదకి వచ్చినట్టయితే సైలెన్సర్ తీసేసి వెహికల్ నడిపినట్టయితే ఖచ్చితంగా కేసు బుక్ చేసి ఆర్టీఓకి రాసి ఆ వెహికల్కి ఫైన్ కూడా విధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని చెప్పేసి మీ వీడియో ముఖంగా అందరికీ తెలియజేస్తుంది. చిత్తూరు జిల్లా పుంగనూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా బాబుపై క్యాన్సర్ బాధితురాలైన పరిమళ సంచలన ఆరోపణలు చేశారు. చిత్తూరు జిల్లా పలమనేరు ఆర్టీఓ కార్యాలయం వద్ద ఆమె మీడియాతో మాట్లాడుతూ తన భర్తకు సంబంధించిన ఆస్తి విషయంలో కోర్టు కేసులు నడుస్తుండగా చల్లబాబు అధికారులపై ఒత్తిడి చేసి తన ఆస్తులను బ్లాక్ లిస్టులో పెట్టిస్తున్నారని, దీనికి సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని తెలిపారు. ఈ వ్యవహారంలో చల్లాబాబుతో పాటు మరో 2 ఆరోపణలు చేస్తూ జిల్లా కలెక్టర్, ఆర్టీఓలకు న్యాయం చేయాలంటూ వినతి పత్రం సమర్పించినట్లు చెప్పారు. దీనిపై ఆర్టీఓ భవనాన్ని స్పందిస్తూ పరిమళ ఇచ్చిన అర్జీని పరిశీలించి చట్ట ప్రకారం న్యాయం చేస్తామని తెలిపారు. కాబట్టి మీరు వాళ్ళ బెదిరింపులు నేను బెదరను వాళ్ళని కొంచెం ఏం చేస్తారో మీరే వాళ్ళకి చెప్తారో, ఏం చేయాలో అది డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకోవాలో మీరు నాకు న్యాయం మాత్రం చేయండి. వాళ్ళు నా
టీ పరిమళ పుంగనూరు గ్రామం నుంచి ఒక అర్జీ ఇవ్వడం జరిగింది. అర్జీలో సమస్య ఏమిటంటే వాళ్ళ భర్తకి మొదటి భార్య కుమారుడైనటువంటి టిఎస్ దినకర్ అనే అతను కొన్ని సర్వే నంబర్లని ఆమెకు పట్టాదార పసు పుస్తకానికి మంజూరు చేసినటువంటి సర్వే నంబర్లని డిస్ప్యూట్లో పెట్టమని చెప్పి కోరుతున్నారని చెప్పి ఆమె చెప్పడం జరుగుతూ ఉంది. ఆ డిస్ప్యూట్లో పెట్టవద్దు, ఆల్రెడీ కేసు కోర్టులో ఉంది, మేము కోర్టులో తేల్చుకుంటున్నామని చెప్పి ఆమె అర్జీ ఇవ్వడం జరిగింది. ఈమె అర్జీని పరిశీలించడం అయినది రికార్డులు పరిశీలించి చట్ట ప్రకారము ఈమెకి న్యాయం చేయడం జరుగుతుంది. నా పేరు టీ పరిమళ. నేను ఒక క్యాన్సర్ పేషెంటు. నా భర్త ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలోని భీముడోలు మండలంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భీముడోలు గ్రామంలో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకున్న ఆప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భీమడోలు ఏఎంసీ చైర్మన్ శేషాపు శేషగిరి సహా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఏలూరు నగరం 19వ డివిజన్ సుందరయ్య కాలనీ ప్రజలకు గోదావరి జలాలను తాగునీరుగా సరఫరా చేయాలని, మిగిలిన రోడ్లు పైప్ లైన్ పనులు పూర్తి చేయాలని, ఇండ్లపై నుంచి వెళ్లే విద్యుత్ లైన్లను మార్చాలని కోరుతూ సుందరయ్య కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కాలనీ ప్రజలు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ ఏ భాను ప్రతాప్కు వినతి పత్రం సమర్పించారు. కాలనీలో 20 ఏళ్లుగా సరైన తాగునీటి వసతి లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, గోదావరి జలాల సరఫరా మాత్రమే శాశ్వత పరిష్కారమని నాయకులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి రెడ్డి రాఘవయ్య, మొగ్గ గౌరమ్మ, వెలువల రత్నం తదితరులు పాల్గొన్నారు. పైగా కుటుంబాలు నివాసం ఉంటా ఉన్నాయి. అక్కడ సరైన రోడ్ల సౌకర్యం లేదు, మంచినీటి సౌకర్యం లేదు. అలాగే ఇంకా ఇతర అనేక ఇళ్ల మీద నుంచి కరెంటు లైన్ వెళ్తూ ఉంది. ఆ లైన్ తొలగించాల్సిన అవసరం ఉంది. మరి అనేక సంవత్సరాలుగా అడగడగా కొంత రోడ్డు పూర్తి చేశారు. ఇందిరమ్మ కాలనీ వైపు వెళ్ళే రోడ్డు ఇంకా అసంపూర్తిగా ఉంది. ఎన్టీఆర్ కాలనీ వైపు వెళ్ళే రోడ్డు అసంపూర్తిగా ఉంది. ఆ మిగిలిపోయిన 600 మీటర్ల రోడ్డును కూడా పూర్తి చేయాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ప్రధానంగా సుందరయ్య కాలనీకి సంబంధించి ఈరోజు తాగునీరు శుద్ధ నీరు, ఆ శుద్ధ నీరు వల్ల ప్రతి కుటుంబం కూడా మంచినీళ్ళు కొనుక్కొని తాగాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. దానివల్ల గత 10 సంవత్సరాలుగా ₹1 కోటి పైగా ప్రజానీకం మంచినీళ్ళ కోసం ఖర్చు చేశారు. అందువల్ల శుద్ధ నీరు వల్ల మొత్తం పాత్రలు కానీ అలాగే సామాన్లు కానీ అన్నింటినీ కూడా పాడైపోతూ ఉన్నాయి. శుద్ధ నీరు స్థానంలో గోదావరి జలాలు ఇస్తానని గత ఎన్నికలకు ముందు మరి మేయర్ గారు, కార్పొరేటర్లు వాగ్దానం చేశారు. మరి 5 సంవత్సరాలు పూర్తిగా వస్తూ ఉంది. ఇప్పటికైనా సరే మాకు గోదావరి జలాలు ఇవ్వాలని చెప్పేసి మరి సుందరయ్య కాలనీ ప్రజానీకం అంతా కూడా అడుగుతూ ఉన్నాం. అంతేకాదు ఇళ్ల మీద నుంచి కరెంటు లైన్ వెళ్ళిపోయింది. దానివల్ల ప్రమాదాలు జరిగే పరిస్థితి ఉంది. ఆ యొక్క కరెంటు లైన్ కూడా ఇళ్ల మీద నుంచి తొలగించి కాలువైపు మార్చాలని చెప్పేసి ఈ యొక్క సుందరయ్య కాలనీ ప్రజానీకం ఎదుర్కొన్న సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పి మేయర్ గారిని, కమిషనర్ గారిని, ప్రజాప్రతినిధులను
బాపట్ల జిల్లాలోని వెదుర్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు కమిషనర్ వీర పాండ్యాన్. జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ రోగుల ఓపీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ, వైద్య సేవలను పరిశీలించారు. వైద్యశాలలో డాక్టర్ సిబ్బంది ఎఫ్ఆర్ఎస్ ఆన్లైన్ హాజరు పనితీరుపై ఆరా తీశారు. అక్కడ పెట్టాం. తర్వాత మిగిలిపోయిన వేకెన్సీ రోజుకి ఎంత మంది వస్తారు? 50 నిమిషాలు వస్తారు. చుట్టుపక్కల చూస్తారా? దగ్గర చూస్తున్నప్పుడే చేస్తారా? అడుగుతూ చేస్తాం సార్. బీపీ చూస్తూ బీపీ రికార్డ్ చేస్తాం సార్. లేకపోతే పేపర్ రాసి పెట్టుకుని తర్వాత మధ్యాహ్నం తర్వాత చేస్తారా? సార్ ఆ పేషెంట్ ముందు చేస్తాం. సిబిబి మందులు చేస్తాం. ఓకే. సో ఇప్పుడు ఇంకొకటి ఏడుకొండరెడ్డి, వెంకటేశ్వర్లు, రామకోటి రెడ్డి, ప్రశాంత్ అందరికీ మ్యాక్సిమం ఆర్గనైజేషన్ చేశారు. ఈ వంటలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఆనంద్ ఫంక్షన్ హాల్ నందు పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ, జిల్లా పోలీస్ అధికారులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ నయీం అస్మి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణ, మాచర్ల భద్రత నేరాల నియంత్రణలో జిల్లా పోలీసు యంత్రాంగం ఈ సంవత్సరంలో అద్భుతమైన ఫలితాలను సాధించారన్నారు. గత ఏడాదితో పోలిస్తే 19.3% భారీ తగ్గుదల నమోదైందన్నారు. దీనివల్ల ఏమైనా మన తరఫున షార్ట్ కమింగ్స్ ఉంటే ఈరోజు దర్శి అవార్డ్ టు మేక్ సొసైటీ లా అండ్ ఆర్డర్ బెటర్ అండ్ క్రైమ్ ఫ్రీ దానికి క్లీనింగ్ చేశారు. సంవత్సరం నెక్స్ట్ ఇయర్కి ఏం చేస్తున్నారు, మనకి ఏం ప్రాజెక్ట్స్ ఉన్నాయి ముందు లా అండ్ ఆర్డర్ రివ్యూ. Last year's comparison to total loss, we were able to hold about 23 lakhs in banks. Last year as compared to this year, complaints have increased, but FIRs have increased. So total 9 crore loss was there, but we were able to almost 1 crore we have been able to help that lean amount. And already 42 lakhs have been returned back to the victims. Next. Road safety could have been an aspect of so we are trying to be as effective as possible to gain కూకట్పల్లి వివేకానంద నగర్ కాలనీలో వెంకటేశ్వర స్వామి ఆలయం ముక్కోటి ఏకాదశి సందర్భంగా విశేష అలంకరణంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రాఘవాచార్యులు మాట్లాడుతూ ఉదయం 3 గంటల నుంచి ప్రత్యేక పాలాభిషేకము, ప్రత్యేక అలంకరణ వెంకటేశ్వర స్వామిని చేశామని పూజారి తెలిపారు. హరికో దేవదేవస్య అనంత భోగస్వరండి దేవదేవ సనంద భోగస్తు స్వస్తి మంత్రాంత చూడమ్మా రావాలి. అయిపోయింది ముందు రావాలి.
మంచిర్యాల జిల్లా చెన్నూరులో ముక్కోటి ఏకాదశి పురస్కరించుకుని తెల్లవారుజామున నుంచి జగన్నాథ ఆలయంలో అంగరంగ వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు జరిగాయి. ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు భక్తులు. పూరిలోని ఆలయం మాదిరిగానే ఇక్కడ పూజలు నిర్వహించడం గమనార్హం. ముక్కోటి ఏకాదశి సందర్భంగా గోదాదేవి రంగనాథ స్వామి కళ్యాణ వేడుకలు నిర్వహిస్తారు. ఓకే ఓకే నిత్యాయ పరమాత్మనే సుభద్రా బలభద్రాయ జగన్నాథాయ మంగళం. మన చెన్నూరు గ్రామంలో ఏం చేసినటువంటి సాక్షాత్ శ్రీ జగన్నాథ స్వామి వారి యొక్క దేవస్థానం నందు ఈరోజు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. ఉత్తరమనగా మోక్ష మార్గము. మరి స్వామి సకల దేవేరులందరికీ కూడా 33 కోట్ల దేవతలందరికీ కూడా ఈరోజు ఉత్తర ద్వారం నుండి సకల దేవతలందరికీ కూడా దర్శనం ఇస్తారట. అటువంటిది పురస్కరించుకొని గరుడారూఢుడైన ఫలితాన్ని కూడా స్వామి ఇస్తాడని చెప్పేదని పురాణ ఇతిహాసాలు చెప్తున్నాయి. ఈ రోజు జపము, స్నానము, జపము, దానము, తర్పణము ఏది చేసినా అది అక్షయ తుల్య బలం అవుతుంది, అక్షయ పుణ్య ఫలితం అవుతుంది. కాబట్టి ఈరోజు స్వామివారి స్మరణలో ఉపవాస దీక్షగా వైకుంఠ ఏకాదశిని ప్రతి ఒక్కరూ జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ నీరాజన నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్రా బలభద్రాయ జగన్నాథాయ మంగళం. బోలో జగన్నాథ భగవానికి రామ నామము రామ సారి పూరికి జగన్నాథ మా ఊరికి హరిలు నివే. నెల్లూరు జిల్లాలో న్యూ ఇయర్ వేడుకల్లో ప్రజలకు ఆస్కారం కలిగించేలా చేయొద్దని జీడీ నెల్లూరు ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ సట్ నిత్యబాబు సూచించారు. ప్రతి ఒక్కరూ స్వేచ్ఛతాయుత వాతావరణంలో వేడుకలను సహకరించాలన్నారు. బహిరంగ ప్రాంతాల్లో డీజే సౌండ్ ఏర్పాటు, అసభ్యకరమైన డాన్సులు, మద్యం తాగి బైకు రేసులపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. జీడీ నెల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మరియు చిత్తూరు రూరల్ ఈస్ట్ సర్కిల్ పరిధిలో ఉన్న ప్రజలకు అందరికీ నమస్కారం. శ్రీ చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డుడి ఐపీఎస్ సార్ గారి ఆదేశాల మేరకు, చిత్తూరు ఎస్పీకు సాయినాథ్ సార్ సూచనల మేరకు మీ న్యూ ఇయర్ కు సంబంధించి సెలబ్రేషన్ సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి సూచనలు చేయదలుచుకున్నాము. ఇందులో ఏమంటే మనకి 2025 ఇయర్ కంప్లీట్ అవ్వబోతుంది. 2026 ప్రారంభమవుతున్న దృష్ట్యా అందరూ మంచిగా సెలబ్రేషన్స్ ముళ్ళకి వెళ్తారు. ఆ సెలబ్రేషన్స్ అనేవి మనకు ఇతరులకు అసౌకర్యం కల్పించే విధంగా ఉండకుండా, శృతి మించకుండా ఉండడం కోసం ఎవరు కూడా తాగి వాహనాలు నడపద్దండి. బహిరంగ ప్రదేశాల్లోకి వచ్చి కేక్ కటింగ్ చేయడము, ఎక్కువ మంది గుమ్మగుడి, కేకలు, ఇళ్ళలు ఇలాంటి వాటితో ఇతరులకు అసౌకర్యం కలిగించడము, డీజే లాంటివి పెట్టడము లాంటివి చేయకుండా ఉండాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాము. దీన్ని నివారించడం కోసం డ్రంక్ డ్రైవ్ చెకింగ్లు, అదేవిధంగా ఇంపార్టెంట్ జంక్షన్స్ లో పోలీసు వారితో పెట్రోల్ వాహనాలతో కూడా గస్తీ చేస్తాము. అతిక్రమించిన వారిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాము. అంత దూరం వెళ్లకుండా ప్రతి ఒక్కరు కూడా సహకరించి ఇతరులకు అసౌకర్యం కలగకుండా మన ఇంట్లో కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరమైన వాతావరణంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలంలో సిహెచ్ ప్రభుత్వ ఆసుపత్రి పనులు అభివృద్ధి నిమిత్తము ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బారాజు అభివృద్ధి పనులు ప్రారంభోత్సవం చేశారు. కోరంగి పంచాయతీ, సీతారాంపురం పలు గ్రామాలలో ఎమ్మెల్యే సుడిగాలి పర్యటన చేసి అభివృద్ధి పనులు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యదర్శి దూలిపూడి వెంకటరమణ, శెట్టిబలిజ డైరెక్టర్ టేకుమూడి లక్ష్మణరావు కార్యక్రమంలో పాల్గొన్నారు.
మరి ఈరోజు ముందుగా అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. మరి ఈరోజు మన తాళరేవు మండలంలో మరి పి మల్లవరం గ్రామంలో హెల్త్ సెంటర్ శంకుస్థాపన కార్యక్రమం ఇప్పుడే చేయడం జరిగింది. మరి ఈరోజు ఉదయం నుంచి కూడా ఈ మండలంలో సుమారు స్థాపన చేసుకున్నాం. ఇదే కాకుండా మరి గోవలంకలో కూడా ఒక హెల్త్ సెంటర్ శంకుస్థాపన చేసుకోబోతున్నాం. చాలా శుభదినం. ఎందుకంటే గత ప్రభుత్వం కేవలం పునాదుల వరకు తీసుకొచ్చాయి. శంకుస్థాపన మటుకే పరిమితం చేసి ఎక్కడికక్కడ అభివృద్ధి కుంటుపడింది. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామ పంచాయతీ పరిధిలో శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయంలో హిందూ సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తనికెళ్ల సత్య రవికుమార్, సంగాడి పూసలయ్య, ప్రభుజీ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి పరిసర ప్రాంతాల హిందూ సంఘాల నాయకులు ఈ సభ ప్రాంగణమంతా హరినామ సంకీర్తన గానాలతో, నృత్య నాదాలతో, సంకీర్తనలతో మారుమోగింది. పుట్టాను, హిందూగానే నాకు తోచిన సహాయాన్ని, సేవని తల్లి చూడండి భరతమాత. ఈ స్త్రీమూర్తులందరినీ చూస్తూ ఉంటే నుదుట పసుపుతో కుంకుమతో అలా చూస్తూ. నా పేరు తనికెళ్ల సత్యరావు కుమార్, విశ్వ హిందూ పరిషత్ భాగ్యనగరం క్షేత్రం అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల కార్యదర్శిని. ఈరోజు యానాంలో ఎంతో వైభవంగా హిందూ సమ్మేళనం నిర్వహించి సమైక్యంగా ఉండాలి, సమరస భావంతో జీవించాలి. అదే సందర్భంలో ధర్మాన్ని కాపాడుకోవడం కోసం ప్రతి ఒక్కళ్ళు నడుం కట్టి ముందుకు రావాలి. ఈ దేశంలో ధర్మం నిలబడినప్పుడు మాత్రమే ప్రపంచంలో శాంతి ఉంటుంది అన్న విషయాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. నిర్వహించినటువంటి ఈ సమ్మేళనం, హిందీ సమ్మేళనం ఏదైతే ఉందో ఇది ప్రతి ఒక్కరికి కూడా కావాలి. ఈ చైతన్యం అనేది ప్రతి కుటుంబం నుంచి రావాలి. ఇవాళ నేను హరే కృష్ణ మూవ్మెంట్, హరే కృష్ణ సత్సంగ సంఘం, శ్రీ రాధాకృష్ణ మందిరం గాడిముగ్ గ్రామం నుంచి ఇక్కడికి ముఖ్య అతిథిగా రావడం జరిగింది. ఇక్కడ ఈ సభలో మాట్లాడుతున్నంతసేపు కూడా భావోద్వేగంతో ప్రతి ఒక్కరి స్పందన కూడా చూసాం. ఎందుకంటే రానున్నటువంటి రోజుల్లో మన భావితరాలకి మన హిందూ సమాజాన్ని అందించేటువంటి బాధ్యత మనపై ఎంతైనా ఉంది. దానికోసం ఇలా ఆర్ఎస్ఎస్ వాళ్ళు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి ఇలాంటి సమ్మేళనానికి. చిత్తూరు జిల్లాలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారిని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో పెంచల కిషోర్, చైర్మన్ నాయుడు, ఏఈఓ రవీంద్రబాబు స్వాగతం పలికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు పాల్గొన్నారు. స్వామి దర్శనాంతరం మీడియాతో మాట్లాడిన సోము వీర్రాజు మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో స్పందించారు. పీపీ విధానాన్ని అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే జగన్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని, 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఈ విధంగా మాట్లాడటం సబబు కాదన్నారు. అధ్యక్షుడు మాటిమాటికి ప్రభుత్వంలో చేసేటువంటి కార్యకలాపాలపైన తీవ్ర స్వరంతో నేను ఎంబీబీఎస్ కాలేజీలు తీసుకున్న వాళ్ళని రద్దు చేస్తాను. కేసా దేవుడు సొమ్ము ఎంతైనా 420కి నెయ్యి కొన్నావు, తల నెలల్లో దుర్వినియోగం అయింది, శాలువాలు కొనడంలో దుర్వినియోగం అయింది. ఇవన్నీ చిన్న చిన్న విషయాలు కాదు. ఇది $9 ఆయనే కాదు, మీ యొక్క ప్రమేయంతో కూడా ఇలాంటి అవినీతి కార్యక్రమాలు జరిగినాయి. కాబట్టి మీకు 11 స్థానాలే భగవంతుడు ఇప్పించాడు. దాన్ని దృష్టిలో పెట్టుకుని రాబోయేటువంటి రోజుల్లో నీ ప్రవర్తన, నీ మాటలు, నీకు పేపర్ ఉంది అది రాస్తారు కదా అని మాట్లాడడం అనే దాన్ని విరమించుకోవాలని భారతీయ
వైకుంఠ ఏకాదశి సందర్భంగా మెదక్ పట్టణంలోని శ్రీ కోదండ రామాలయం, శ్రీ వెంకటేశ్వర ఆలయం విద్యుత్ కాంతులతో ముస్తాబైంది. వేకువజామున నుండి భక్తులు ఉత్తర ద్వారం ద్వారా స్వామిని దర్శించుకున్నారు. శ్రీ కోదండ రామాలయంలో పల్లకి సేవలో మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఆలయాల వద్ద పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మెదక్ నియోజకవర్గ ప్రజలకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేశారు. దయచేసి భక్తుల ముఖ్యమనిగా దయచేసి తొందరగా దర్శనం చేసుకోవాలని కోరుతున్నాము. ఈరోజు యావత్ తెలుగు రాష్ట్రాలలో వైకుంఠ ఏకాదశి పండుగ జరుపుకోవడం జరుగుతూ ఉంది. అందరికీ కూడా మా అక్క చెల్లెలకు అన్నదమ్ములందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఈ రాష్ట్ర ప్రజలు ఉండాలి, దేశ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, వాళ్ళ కుటుంబాలు బాగుండాలని చెప్పేసి ఈసారి మరి రైతులకు ఇబ్బంది లేకుండా జరగాలని, మా అక్క చెల్లెలందరూ బాగుండాలని దేవుణ్ణి కోరుకోవడం జరిగింది. మరి అందరికీ మరొకసారి ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తాను. దేవాలయాన్ని కూడా భక్తులు ముఖ్యంగా హిందూ సాంప్రదాయ ప్రకారం తూర్పు గోదావరి జిల్లాలో నూతన సంవత్సర వేడుకలు శాంతియుతంగా జరుపుకోవాలని కోరుకొండ సిఐ మూర్తి కోరారు. గోకవరం పోలీస్ స్టేషన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ యువత రోడ్లపై కేక్ కటింగ్లు, డాన్సులు, బాణాసంచా కాల్చడంపై నిషేధం ఉందని, మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలు శిక్ష తప్పదు, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తామని అన్నారు. ఎవరైనా ఆపదలో ఉంటే డైల్ 112కు కాల్ చేసి సహాయం కోరాలని ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలను ఆయన కోరారు. పోలీస్ స్టేషన్కి ఒక ఇద్దరిని పట్టించాం. నిన్న కడప జిల్లా ఎర్రగుంట్ల పోలీస్ స్టేషన్ వాళ్ళు 4 అరెస్ట్ చేసి వాళ్ళని పట్టించాం. మనం ఎవరొచ్చినా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం, వాళ్ళకి నిఘా ఉంటుంది, వాళ్ళని ఇక్కడ పూర్తిగా నియంత్రించడం జరిగింది. పోలీస్ స్టేషన్కి ఒక ఇద్దరిని పట్టించాం. నిన్న కడప జిల్లా మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. స్మార్ట్ మీటర్ నేను చెప్పాను ఇందాకలే మీకు. గవర్నమెంట్